Okay, let's go. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక షార్ట్ వీడియో చేస్తున్నా. షార్ట్ వీడియో ఒక షార్ట్ వ్లాగ్ అవుతుంది. అండ్ ఈరోజు వచ్చేసి రైడ్ మా వైఫ్తో. మొత్తం బైక్ అంతా ప్యాక్ చేసి బైక్ అంతా రెడీ అయిపోయింది. లగేజ్ కూడా చిన్న చిన్న యాక్సెసరీస్ అన్ని ప్యాక్ చేసేసుకున్నా. అండ్ గెట్ సెట్ టు గో బై 5 to 10 minutes అంతే. సరే సెటప్ చేసేసి రెడీ అవుతా. జానా గర్ల్స్ లైక్ దిస్ వాళ్ళు ఎప్పుడు లేట్ చేస్తున్నావు అంటారు. ఎప్పుడో ఎంత అయితే టైం ఎంత 5:55 అవుతుంది. అవసరం కూడా వస్తలేదు, ఇంకా రెడీ అయినా. ఆల్వేస్ లాగ్. హాయ్, బ్యాగ్ ఏది? ఒక పని కూడా అయ్యాను అసలు. సో కట్. ఇంతకుముందే లాగ్ చేస్తున్నా అని చెప్పిన, అప్పటి చిన్నసినట్టు ఇదంతా రెడీ పెట్టిందంట. గెటింగ్ రెడీ ఫర్ ది రైడ్ బీ లైక్ అనమాట. ఇవన్నీ థింగ్స్ నాకే చెప్తుంది, ఎన్నో రైడ్ చేస్తే నాకు చెప్తుంది. ఇవన్నీ పెడుతుంది అంటే ఇన్ని రోజులు నేను ఇవన్నీ చేయలేదు అనుకోండి. సో ముందు జాగ్రత్త అయిపోయింది. టాప్ బాక్స్ ఒకటి, ట్యాంక్ బ్యాగ్ హైడ్రేషన్ కోసం, హెల్మెట్స్ మా ఇద్దరికి సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి కాబట్టి సేఫ్టీ ఈజ్ ఫస్ట్. ఓకే ఓకే, వీఆర్ నౌ సెట్ టు గో. స్టార్ట్ అవుదామా? బండి తీస్తావా? వద్దులే, నేను తీస్తా. ఓకే, ఎస్ వీఆర్ గుడ్ టు గో. చలో చలో. నాకు తెలిసి ఈరోజు ఓవరాల్ రైడ్ వచ్చేసి ఒక 400 kilometers వస్తుంది అనుకుంటా. లైక్ ఇక్కడ దగ్గరలోనే, అంటే నాకు దగ్గరలోనే 400 kilometers వస్తుంది. ఓకే, ఎస్. ఎస్, బై రెడీ. ఓకే, అఫీషియల్గా నేను యాక్చువల్లీ మా డాడీ ఎప్పుడు రైడ్కి వెళ్తున్నా అన్న, ఎందుకురా బండి మీద అంత దూరం పోతాం అని చెప్పి ఊపిరి తిడతాడేమని అయితే అని చెప్పేసి జాగ్రత్త కోసం. కానీ ఇప్పుడు లైఫ్ అని పోతున్నా, ఏమనలేదు, ఖుషి అయిపోతున్నా నేను అప్పటి నుంచి. చెప్పు. రైడ్ విత్ వెళ్ళాం హ్యాష్ట్యాగ్ పెట్టుకోవాలి తర్వాత ఇన్స్టాగ్రామ్లో. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఎక్కడికి వెళ్తాం? సర్ప్రైజ్ అంట. ఏం లేదు, మీకు అందరికీ తెలిసిన ప్లేసెస్ ఇవన్నీ. బట్ ఆఫ్టర్ లైక్ నేను ఆల్రెడీ ప్లేసెస్కి వెళ్ళిన వరంగల్లో. ఏంటంటే వైఫ్తో అంటే వెళ్ళక రైడ్ కూడా వెళ్ళక చాలా రోజులు అవుతుందని చెప్పేసి షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసి ఉన్నాయి. ఇంకా వీక్ ఆఫ్ కూడా ఉంది కదా, ఈ వీక్ ఆఫ్ ఇవన్నీ కలిసి వచ్చినాయి. కానీ వెదర్ మాత్రం ఇంకా 6 దాటింది, చల్లగానే ఉంది. సీజన్ అట్లాంటిది మరి. శ్రీరామ్, ఏమైంది? క్లోజ్ చేసి ఇట్లా కింద గర్ల్స్ వీళ్ళకి హెల్మెట్ పెట్టుకుని ఎట్లా క్లోజ్ చేయాలి కూడా అంట. పెడతా చూడండి, అంతా నన్ను ఎప్పుడు ఫ్లాప్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంది. కానీ అవన్నీ కావు నీకు. ఇంకా ఫ్యూల్ స్టాప్ ఉంది, ఫ్యూల్ అప్ చేసుకోవాలి. అంటే 1 day ట్రిప్ ఇదంతా. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం, ఫాగ్ ఎట్లా ఉంటుందేమో అనుకున్నా కానీ అంతా లేదు. ఎందుకంటే నేను రాత్రి పడుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ ప్యాకింగ్ అంతా చేసుకునేసరికి లేట్ అయిపోయింది. ఏమైంది? నువ్వు మాట్లాడతావా? సరే, నీకు చిన్నపిల్లలు పక్కడికి వెళ్ళి ఆడుకోండమ్మా. సార్ లేట్ అయిపోయింది, నిద్ర కూడా సరిగా లేదు. ఆల్రెడీ మేనేజబుల్, ఎప్పుడైనా నేను మేనేజ్ చేసుకుంటా. ఇక రైడ్ అన్నసరికి అబ్బాయిలకి ఉంటాయి కదా మెన్స్
మెయిన్టెనెన్స్ థింగ్స్ అన్నీ మార్నింగ్ ఎట్లయినా 2-3 గంటలు అనుకుని మనకి మనం ఎడిగిన పోతున్నాం అంటే ఒకరోజు ముందు నుంచి మనకి ఇట్లా ఎగ్జైటింగ్ ఇంత నిద్ర పడ్డది కదా, దాంట్లో ఒక గంట సేపు అట్లనే ఫ్లాప్ అయింది, గంట సేపు అనుకోలేదు, రాత్రి చేసి ఫైనల్గా 4 hours వండుకున్నా. సన్ కంటే ముందే లేద్దాం అనుకుంటాం, సన్నే మాకంటే ముందు అంటే లైక్ ఎప్పుడో స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ ఇంకా లైక్ మార్నింగ్లో చెప్పినా కదా ఇంతకుముందే లేట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఈ టైంకి లేవని అనుకోండి, ఎప్పుడైనా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు, రైడ్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లేచి అంతకు మించి ఇక నేను లేచిన అంటే అది షాకింగ్ థింగ్ అది మా ఇంట్లో. మంచిగా ఉంటుంది సన్ రైజ్ చూస్తూ ఉంటే పీస్ఫుల్గా. నార్మల్గా వరంగల్ ఇక ఇప్పుడు ప్రజెంట్ గట్కేసర్లు ఉన్నాము. వరంగల్ గట్కేసర్ నుంచి వరంగల్ షార్ట్ 110, 100, 120 అంతనే ఉంటుంది. ఇంకా వెళ్ళిపోవచ్చు నాన్ స్టాప్ ఒక సింగిల్ గోలా. బట్ నీట్ టు సీ మస్తు రోజులు ఈ రూట్లో కూడా రాక. రోడ్ ఎక్స్టెన్షన్ అయింది, ఇక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ పెంచారు, మల్టీప్లెక్స్ వేసారు, రోడ్ మంచిగా చేశారు. రోడ్ అవుతుంది అనుకుంటా. రోడ్స్ ఇట్లా ఖాళీగా ఉంటే జల్ది వెళ్ళిపోవచ్చు. గూగుల్ వెయిట్ చేయొచ్చు. డెస్టినేషన్ టైం 2 hours చూసి అనుకో 1.5 hours వెళ్ళిపోవచ్చు. ఎట్లా హైవే సిటీ కాదు కాబట్టి ట్రాఫిక్ ఉండదు, వెళ్ళిపోతాం కూడా. We had a unexpected stop here. పడదులే, ఏం కాదు. భువనగిరి వెళ్ళమ్మ దగ్గర దర్శనం తీసుకొని బ్రేక్ఫాస్ట్ ఆగలేతుంది ఘోరంగా. వెళ్దామా లోపలికి? చేస్తా మొత్తం హైడ్రేషన్ బ్యాగ్, హెల్మెట్ ఇక్కడ ఉన్నా, ఇక్కడ పోలేదు. ఓకే, దర్శనం చేసుకొని ఇప్పుడు వస్తాం. సో బాయ్. ఫస్ట్ స్టాప్ వచ్చేసి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి వచ్చినాము. బట్ ఇంకా చాలా వెదర్ కానీ క్లోజ్ చేసింది అంటే మేము ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా 10 minutes పడుతుందంట టైం దర్శనం తీసుకొని. ఏం చూపిస్తుందో చూడండి గైస్. సారీ, బిగినర్స్ మిస్టేక్ కాదు, అంటే మనం ఇప్పుడు బ్లాగ్ చేయం కదా, అంత దగ్గర చూసి భయపడతారు. ఇట్లా కొంచెం దూరం పెట్టాలి. దూరం పెడితే మైక్ లేదు కదా, దీనికి వాయిస్ ఉంటుంది, అందుకే దగ్గర పెట్టుకోవాలి. వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అట్లా చిన్నపిల్లల అంత ప్యాచ్ వర్క్ ఉండొద్దు మన దగ్గర. ఓకే, సో గాయస్ ఒక చిన్న స్టాప్ వేసినాము. మద్రాస్ ఫిల్టర్ కాఫీ తాగేసి విల్ చెక్ బ్యాక్. ఆల్రెడీ మా పిల్ల మీ కాఫీ చెప్పడానికి పోతలేదు, నా కోసం అవుతుంది, నేనే చెప్పాలేమో. ఇంకా హెల్మెట్ తీయచ్చు జాను. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని కాఫీ తాగేసి మళ్ళీ ఒక 1/2 hour తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఆకలి కానీ టిఫిన్ సెంటర్ ఇక్కడ నచ్చట్లేదు, ఇంకటి ఆగి చూడాలి. సో ఇప్పటికైతే ఒక చిన్న కాఫీ తాగేసి వెళ్ళిపోతాం. మద్రాస్ ఫిల్టర్ హెల్మెట్ ఒక చిన్న షార్ట్ రిఫ్రెష్మెంట్ బ్రేక్. ఇంతకుముందు మేము కాఫీ తాగినాం కదా, ఇప్పుడు దీనికి కావాలంటే తాగడానికి ఏమైనా. సో వీ కేమ్ టు ద ఫిల్లింగ్ స్టేషన్ టు ఫిల్ అప్ ద ఫ్యూయల్. ఓకే,
820. 820. అవును 820. ఒక్క నిమిషం. క్యాషా ఫోన్పే? ఫోన్పే. ఈ ట్రిప్ ఎక్స్పెన్సెస్ మొత్తం మా జానే భరుస్తుంది నా కోసం. జాను నువ్వేనా నా కోసం మొత్తం చేస్తున్నావు? ట్రిప్ ఎక్స్పెన్సెస్ మొత్తం నువ్వే చూసుకుంటున్నావు కదా. అక్కడికి స్టార్టింగ్ విత్ కాఫీ. ఇప్పుడు కాఫీ రాపించింది, ఇప్పుడు ఫ్యూల్ కూడా కొట్టించింది. అయ్యా నా ఇంకో గ్లౌజ్ ఏది? ఇంకోటి అయిపోయిందా పేమెంట్? డన్ విత్ ద ఫ్యూల్. ఫ్యూయల్ అప్ అంటే నేను పెట్రోల్ కొట్టించిన, నిన్న బయటికి వెళ్ళిండే అని చెప్పేసి ఇప్పుడు ఫ్యూయల్ అప్ చేయించినాం. పాయింట్స్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టాప్ ఒకటి ఉంది. ఎక్కడ టిఫిన్స్ నచ్చట్లేదు అనే బండిలు ఉన్నాయి. లైక్ టిఫిన్స్ మంచిగా ఉంటాయి కానీ నాకు చట్నీ కొంచెం స్పెసిఫికేషన్స్ ఉంటాయి నచ్చదు అని చెప్పేసి ఎక్కడ ఆగట్లేదు. బట్ వీ హ్యావ్ ఎ స్మాల్ రిగ్రెట్. ఎందుకంటే మేము అక్కడ తాజాగా అనిపించింది, దగ్గరలో తాజాలో ఆగదాం అనుకున్నాం కానీ ఆగలేదు. ముంగటికి వచ్చిన తర్వాత ఒక 3-4 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అనుకుంటున్నాం అన్ని బండ్లు ఉన్నాయి, అన్ని ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి, అక్కడనే తింటా అయిపోతా అని చెప్పేసి ఒక చిన్న రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. సరే జనగం దాటినాం కదా, ఎక్కడ తిన్నాం మరి చూడాలి. ఇంకా ఎక్కడ మంచిగా కనిపిస్తే ఆగాలి. క్రేజీ థింగ్ హాఫా వచ్చినాం, ఇంకా దగ్గరలోనే ఉన్నాం. ఇంకా చాలా దూరం ఉంది, అట్లా చెప్పాలి దగ్గరలో ఉన్నామని చెప్పేసి. ఇంకా వస్తలేదని కొంచెం వాళ్ళకి కూడా సస్పెన్స్ ఉంటుంది కదా. మా వైఫ్ కూడా ఒకసారి కూడా వరంగల్ రాలేదంట, అంటే రాలేదంట. అందుకే దగ్గరుందో దూరం ఉందో తెలియదు కదా, అందుకే దగ్గరలో ఉందని చెప్పిన. అట్లనే తీసుకోబోతూ ఉండాలి. మ్యాక్సిమం ఎట్లయినా ఒక 1 hour అని అవుతుంది అనుకుంటే, ఇంకా 20 minutes అని చెప్పేసి 1 hour ఎట్లా అవుతుంది కదా. అట్లా మెల్ల టైం పాస్ చేయాలి. ఇట్లాంటి టైంలో ఆడుకోవాలి పిల్లలతోనే. ఇంకొస్తలేదా అని అడుగుతారు. తిందాం ನೋಡಿ ఇక్కడ జర కొంచెం అటు ఇటు వేసి మళ్ళీ ఇక్కడ దీంట్లో తినాల్సి వస్తుంది. జరుగు కొంచెం. ఏం తింటా ఇక్కడ? నేనైతే ఇడ్లీ తింటా. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ స్పాట్ కోసం చూసి మళ్ళీ ఇక్కడనే అలాగే ఇట్లాంటి వాళ్ళలో తినాల్సి వస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ పూరి ఇడ్లీ తింటా తినం. ఇంట్లో నుంచి వంట చేసుకురావాలి, టిఫిన్ తీసుకురావాలి. ఇట్లా బయట తింటారా? ఇంటి ఖరాబ్ అవుతుంది. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఓన్లీ కార్స్లోనే కాదు, బైక్స్ మీద వెళ్తే నేచర్లో ఫీల్ అవ్వచ్చు. మంచిగా ఉంటుంది బైక్ మీద వెళ్తున్నా. మరి రోడ్ కార్లో పోతే నార్మల్ ఉంటుంది, కార్లో పోతే జస్ట్ పోయినట్టు ఉంటుంది. ఇక్కడైతే నేచర్ని ఫీల్ అవ్వచ్చు. పక్కన కూడా మాట్లాడుతుంటారు ఒకరు. ఇష్టం వచ్చిన దగ్గర ఆగొచ్చు, వెదర్ని ఫీల్ అవ్వచ్చు. కార్లో ఆగొచ్చు, వెదర్ని ఫీల్ అవ్వచ్చు, ఎండని చలిని ఫీల్ అవ్వచ్చు.
మార్నింగ్ ఎట్లుంటే మార్నింగ్ మొత్తం చల్లగా ఉండి ఇప్పుడు ఎండ తగులుతుంది హాయిగా లేదా బాగుంది. దట్ ఫీల్స్ డిఫరెంట్. ఇట్స్ గుడ్. డిఫరెంట్. తినవా? తింటా. నేను దోశ తింటా. అంటే కెమెరా ఆడిషన్ తింటలేదేమో. దోశ తింటా. అండ్ ఫైనల్లీ వీఆర్ ఎట్ వరంగల్. రీచ్డ్ అవర్ ఫస్ట్ డెస్టినేషన్. ఇది వచ్చేసి భద్రకాళి టెంపుల్, వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ వరంగల్. అండ్ దీనికి హిస్టరీ కూడా ఉంది చాలా. లైక్ అప్పట్లో కాకతీయ సామ్రాజ్యం వాళ్ళు కాకతీయ రూల్ చేసిండే వరంగల్ని. సో అప్పట్లో రాజు బిల్డ్ చేసిన గుడి ఇది. సమ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మా పిల్లి ఇస్తుంది, మా వైఫ్ ఇస్తుంది. I'll let you know in few minutes. I'll hand over the camera to her, so you'll know what the speciality of this temple and why did they build temple అని చెప్పేసి. పార్క్ చేసుకొని బండి, విల్ గో టు ద టెంపుల్. జస్ట్ నౌ వి రీచ్డ్. Finally done with darshanam. Successfully. Why is this famous? ఇదా ఒక విక్టరీ కోసం కట్టించిన టెంపుల్ అనమాట. అందుకే ఫేమస్. ఏ విక్టరీ కోసం? చాళుక్యాస్ విక్టరీ. Who is Chalukya? ద కింగ్. Which king? Kakatiya king. Kakatiya king. చాళుక్య డైనాస్టిక్ కింగ్. స్కల్ప్చర్ కాకతీయ స్కల్ప్చర్. Wow. So the history వచ్చేసి అది. Which temple is this? భద్రకాళి టెంపుల్. చిన్నపిల్లల అయ్యో కిచెన్లు కావాలంటే ఇంకా ఇప్పుడు కూడా ఇంత పెద్దగానే చిన్నప్పటి చిలిపితనం ఇంకా పోలేదు. ఉంటాయి. ఎందుకు అవన్నీ ఇప్పుడు అన్ని బొమ్మలు కావాలా? నీకు కూడా చిన్నపిల్లలకు బొమ్మలు కావాలంటూ గుడి దగ్గర రాగానే గర్ల్స్ థింగ్స్. భద్రకాళి టెంపుల్ దర్శనం అయిపోయింది. నౌ వీఆర్ హెడింగ్ టు 1000 Pillar టెంపుల్ అండ్ అనదర్ ఫేమస్ ప్లేస్ ఇన్ వరంగల్. దగ్గరనే ఉంది, ఒక 5 minutes చూపించి 1.5 kilometers ఉంది. విల్ రీచ్ అబౌట్ 45 minutes అంతే. మంచిగా అందరూ కానీ ఖాళీ ఉంది. వెదర్ కూడా చల్లగా చూడడానికి ఎండ కొడుతుందని గాలి మాత్రం చల్లగా ఉంది, మంచిగా వస్తుంది. కానీ పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. క్రౌడ్ ఎక్కువ లేదు. దర్శనం కూడా జల్ది అయిపోయింది. అప్రాక్స్ ఒక 15 minutes అంతే. ఓకే, విల్ క్యాచ్ ఇట్ దేర్ 1000 Pillars టెంపుల్. సో రీచ్ ద సెకండ్ డెస్టినేషన్ 1000 Pillar టెంపుల్. కొంచెం ఏమైనా డ్రమాటిక్ ఉండాలి కదా కొంచెం. మనం ఎట్లయినా ఉంటాం, అమ్మాయిలు ఉంటారు కాబట్టి కొంచెం అందుకే చెప్పవచ్చు. ఎక్స్క్యూజ్లీ. ఎస్. నంది టెంపుల్. సో యాక్చువల్లీ వీ హ్యాడ్ ఏ లంచ్ అయిపోయింది. చూడడానికి మంచిగా ఉంది. సో గుడ్. ఇది రామప్ప ఎంట్రన్స్. రామప్ప టెంపుల్కి వెళ్తున్నాం. ములుగు దగ్గర వరంగల్ దాటి ఒక 60 kilometers ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో చిన్న లంచ్ చేసుకున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 2:55 అంటే ఇక 2:20కి ఆగినాము. లంచ్ చేసేసుకొని మళ్ళీ ఇంకా లోపలికి వస్తే ఫుడ్ ఏముండదు, మళ్ళీ రెస్టారెంట్స్ ఏముండదు అని చెప్పేసి మళ్ళీ నచ్చకపోతే ఎట్లా అని ముందే తినేసినాం. అండ్ ఇంకా మోర్ 11 kilometers టు రామప్ప. అక్కడ పోయిన తర్వాత మీకు లొకేషన్ అవన్నీ క్లియర్గా చూపిస్తా. ఏమో అంటున్నావు? యాక్చువల్లీ ఇదంతా వచ్చేసి జర ఫారెస్ట్ ఏరియా ములుగు. అండ్ ఇక్కడ పొలాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఈ నుంచి మేడారం మనకు దగ్గర అయితే ఒక 40 kilometers మేడారం. ఇప్పుడు నెక్స్ట్ జాన్లో జాతర ఉంటుంది.
January. Oh, off-roading vehicle. Ooh. Advantage off-roading the how to beat vehicles. వెనకాల మడ్డు అవుతుంది, కనిపించదు కానీ ఇక మిర్రర్లో చూస్తే కనిపిస్తుంది. చూడండి ఒకసారి, మొత్తం మడ్డు దుమ్ము లేపుతుంది. ఓ వావ్ వావ్, yes. అయితే ఇప్పుడు ఏం చేసిన అంటే లొకేషన్ మంచిగా ఉందని చెప్పి ఫోటోలు తీయమని పంపించిన. యాంగిల్స్, ఫోటోగ్రఫీ యాంగిల్స్ తీసినావా? బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. ఇది బాగాలేదు, ఇది మంచిగా ఉంది. బాగున్నాయి. సో ఈ ప్లేస్ వచ్చేసి రామప్ప టెంపుల్, రామలింగ టెంపుల్. సో ఈ ప్లేస్ ఎందుకు ఫేమస్ అంటే పైన బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లోటింగ్ బ్రిక్స్ అని చేసారు. గోపురం సారీ, గోపురం ఏదైతే ఉందో ఫ్లోటింగ్ బ్రిక్స్ అని చేసారు. అండ్ వచ్చేసి శివుడి టెంపుల్. ఏదైనా ఎక్స్ప్లెనేషన్ విల్ బి గివెన్ బై జానం. ఫ్లోటింగ్ బ్రిక్స్ అంటే లైట్ వెయిట్ బ్రిక్స్, అవి జస్ట్ వాటర్లో ఫ్లోట్ అవుతుంటాయి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ ఫ్లోటింగ్ బ్రిక్స్తో గోపురం చేశారనమాట. అది ఫేమస్ ఇక్కడ. దట్ ఈస్ ద వెరైటీ. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ డెస్టినేషన్. we have our final destination. ఇంకా టైం ఉంది. ఓకే, డన్ విత్ రామప్ప టెంపుల్ దర్శనం. అండ్ ఇప్పుడు మేము నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లక్నవరం, ద ఫైనల్ డెస్టినేషన్. కానీ టెంపుల్ మాత్రం చాలా మంచిగా ఉంది. వీళ్ళు ఏమంటారు, వీడియో రికార్డింగ్స్, ఇంకా ఏమంటారు నా దగ్గర 360 కెమెరా ఉంది. కెమెరా స్టిక్ పెట్టి, ఇన్విజిబుల్ స్టిక్ పెట్టి వీడియో చూస్తుంటే పక్క నుంచి ఒకడు వచ్చి సెక్యూరిటీ వాళ్ళు వచ్చి తీయకు అని అంటారు. వాడు వచ్చి హిందీలో అంటాడు, టీకేనా నీకు అది తీసిన తర్వాత ఎట్లయినా మనం డిలీట్ చేయమనుకో, डिलीट करो అంటే इसको डिलीट करने के लिए SD कार्ड निकालना पड़ेगा, सब निकालना पड़ेगा, नहीं तो घर को जाने के बाद निकाल दो అన్న. ఎట్లా మనం డిలీట్ చేయం. కానీ కంటెంట్ ఏమో కానీ లైక్ వాళ్ళు రికార్డింగ్ చేయనిస్తలేరు, ఏం చేయనిస్తలేరు. ఫోటో ఒకడైతే నా వెనకాల వెళ్తాను, నేను ఎక్కడ వీడియోస్ రికార్డ్ చేస్తా, లేకపోతే అసలు వీడియోస్ అయినా అసలు బ్లాగింగ్ కాదు. వాడంటూ పక్కన వచ్చి బ్లాగింగ్ నై కర్నా, రికార్డింగ్ నై కర్నా అని అంటుడు. మన ఇండియాలో ఉండే టెంపుల్స్ ఉన్నాయి కదా, మనము ఏమంటారు ఎక్స్ప్లోర్ చేసేది, వీటి గురించి 10 మందికి తెలిసేలాగా. అంటే లైక్ నార్మల్ కొంతమంది కంటెంట్ అందుకే తీస్తారు కదా, 10 మందికి తెలియాలి సనాతన్ గురించి, లైక్ హిందూయిజం గురించి, టెంపుల్స్ ఏమున్నాయో. వీళ్ళు అసలు లైక్ దేవుడిని తీయొద్దు, ఓకే యాక్సెప్ట్ చేస్తా, విగ్రహాలు ఏమైనా ఉంటే అవి తీయొద్దు. బట్ లైక్ నార్మల్గా అవుట్స్ లైక్ బయట ఉన్న గోపురమైన స్కల్ప్చర్ అయినా అవి తీస్తే ఏం కాదు, వాట్ ఐ థింక్ ఇస్. బట్ టెంపుల్ మంచిగా ఉంది. అండ్ పైన ఆ గోపురం అయితే ఉంటే అది ఫ్లోటింగ్ బ్రిక్స్తోనే చేసారంటే, మనకి ఇప్పుడు రామ్ సేతు ఉంటుంది కదా రామేశ్వరం దగ్గర, అప్పట్లో రాముడు ఏమంటారు బ్రిడ్జ్ కట్టిండు కదా, అట్లాంటి లైక్ ఆ కైండ్ ఆఫ్ ఫ్లోటింగ్ బ్రిక్స్తోనే అవ్వలేకపోతే అట్లాంటివి అనుకుంటా. సో ఆ కైండ్ ఆఫ్ బ్రిక్స్తోనే పైన గోపురం కట్టారంట. లైక్ ఇది ఆ స్పెషాలిటీ ఈ టెంపుల్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లక్నవరం. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయితే క్రౌడే లేదు. మేము వచ్చిన ఒక 20 minutes అయితే ఫుల్ క్రౌడ్, అసలు ఒక్కరు కూడా స్పేసెస్ ఇలా దిగుదామంటే అక్కడ మంది ఉంటుంది. మన వర్షం మూవీ ఉంటుంది కదా, వర్షం మూవీ షూటింగ్ ఇక్కడనే అయ్యింది. లైక్ ఒక సాంగ్లో షూటింగ్, నంది ఉంటుంది, అటు ఇటు హీరోయిన్ ఉంటారు కదా, మా ప్రభాస్ ఇంకా హీరోయిన్లో గుర్తొస్తుంది. కానీ చాలా ఫేమస్ టెంపుల్ ఇది, పీస్ఫుల్ ఉంది. లక్నవరం చూసి ఇంకొక 27 kilometers ఉంది. ఒక 40 minutes అంటే మనం ఎట్లయినా బీట్ చేసేస్తాం. 30 minutes 35 minutes వెళ్ళిపోతాం. 5 to 10 minutes లోపల నాన్ స్టాప్ కొట్టేస్తే వెళ్ళిపోవచ్చు. అక్కడ అది అయిపోయిన తర్వాత మెల్లగా అక్కడ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేసి, బోటింగ్ ఉంటే బోటింగ్ చేసేసి విల్ గెట్ బ్యాక్ టు హోమ్.
సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ డెస్టినేషన్ లక్నవరం. ఫైనల్లీ రీచ్ టు ద ఫైనల్ డెస్టినేషన్. గర్ల్స్ థింగ్స్. ముస్తాబ్ కావాలి, ఫస్ట్ లిప్స్టిక్ పెట్టుకోవాలి, హెయిర్ కోమ్ చేసుకోవాలి, టచ్ అప్ చేయాలి ఇట్లా. లక్నవరం ఏం లేదు, అప్పుడెప్పుడో కట్టిరు కానీ బ్రిడ్జ్ ఫేమస్. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని అంటది. కాదా? సారీ ఫ్రెండ్స్, సారీ ఫర్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్. నువ్వు చెప్పేది అన్ని రావండి, వాళ్ళ టచ్ అప్ ఇయ్యాను కదా. మరి సన్సెట్ వ్యూ ఈవినింగ్ లైక్ దిస్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ డెస్టినేషన్. ఏదో వన్ డే ట్రిప్ అని చెప్పినా కదా పొద్దున. మా ఆయన నాకు ఇష్టమైన ప్లేస్కి తీసుకొచ్చారు. సో లాంగ్ టైం. ఇప్పటికీ 2-3 సార్లు వచ్చాను నేను ఒక్కసారి కూడా రాలేదు, అందుకే తీసుకొచ్చిన. చాలా రోజుల నుంచి రావాలనుకున్నా, బట్ ఇప్పుడు 1 గోల్ ఎప్పుడు 250 కిలోమీటర్స్ అవ్వాలి ఇంటికి. దట్ ఈస్ అ టాస్క్. ఫైనల్ టాస్క్ నిమ్మలంగా వస్తుంది. సో ఇంకా బోట్ రైడ్ ఉంది. సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేయాలి కొంచెం. ఓకే, క్రేజీ వస్తుంది. సో ఫైనల్ డన్ విత్ బోటింగ్. లక్నవరం వచ్చినాం కదా, ఇక్కడ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. లైక్ ఇక్కడ అక్కడ జిప్ లైన్ ఉంది, ఇక్కడ జంపింగ్ ఉంది, ఇక్కడ లైక్ నార్మల్ బోటింగ్ ఉంది, సైక్లింగ్ కూడా ఉంది, ఇంకా అక్కడ స్పీడ్ బోటింగ్ కూడా ఉంది. మేము స్పీడ్ బోటింగ్, నార్మల్ బోటింగ్ ఎట్లా కామన్ ఉంటుందని చెప్పేసి స్పీడ్ బోట్ ఎక్కినాం. మీకు ఆ వీడియోస్ బ్లాగ్లో అటాచ్ చేస్తాం, మీకు చూడండి. అండ్ ఆర్ గోయింగ్ టు ట్రై ఎనీథింగ్ నౌ న్యూ కాదు, ఏమో చూస్తాం. ఇక్కడ జిప్ లైన్ ఉంది, ఆల్రెడీ టైం అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతా అని చెప్పేసి చూస్తున్నాం. బట్ విల్ సీ. గుడ్ టు గో. So we are good to go to home. Bye bye. So we are ending the vlog here. Please do watch our video full. Like, share, subscribe. You.